హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈ రోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా వచ్చేటువంటి ఒక ఇంపార్టెంట్ మోడల్ తో మీ ముందుకు వచ్చాం. అదేంటో చూడండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చి ఏబిసిడి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. సరే, ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ముందుగా ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ వచ్చేటప్పటికి ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ అనుకుంటే డినామినేటర్ లో ఉంది. డినామినేటర్ లో ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇచ్చిన ఫ్రాక్షన్ ని రివర్స్ చేసి తీసుకుంటాను. అంటే 256/117. ఇది ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్, పైన పెద్ద వాల్యూ ఉంది న్యూమరేటర్ లో. సరే, దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాసినట్లయితే ఇది 2 టైమ్స్ పోతుంది దీంట్లో 2 టైమ్స్. ఇంకా రిమైండర్ 2 టైమ్స్ పోయినప్పుడు 234 వస్తుంది. 234 దీంట్లో తీసేస్తే 22 వస్తుంది బై 117. దీని ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాశాను. మనం ఇక్కడ ఇంటూ అయినా ఉండొచ్చు, లేదా ప్లస్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. సరే, ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే దీని ఈ విధంగా ఇక్కడ వచ్చినటువంటి 2a ఆన్సర్ ఏ అండి. అంటే ఇదే ఏ వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ 2 ఎక్కడ ఉందో అదే ఆన్సర్. చూడండి, ఇక్కడ ఏ 7 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఇది ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆన్సర్ ఇస్ 2. ఒకవేళ ఆప్షన్స్ లో రెండు చోట్ల 2 ఉంటే ఏం చేయాలి? సపోజ్ ఇక్కడ 2 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 2 ఇచ్చాడు, అప్పుడు అలా చేయాలి. సరే, నెక్స్ట్ మనం బి కూడా చూడాలి. బి చూడాలంటే ఇక్కడ ఉన్న ఈ వాల్యూని తీసుకోండి. మరి బి కూడా డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూని కూడా రివర్స్ చేసి రాద్దాం. 117/22. ఇది కూడా ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాస్తే ఇది 5 టైమ్స్ పోతుందండి. 5 టైమ్స్ పోతే 110 వస్తుంది. సేమ్ ఇందాక దీని వల్ల దీన్ని కూడా రాస్తే కనుక 110, ఇంకా 7 మిగులుతుంది. 7/22 అండి. ఇదిగో ఇది బి వాల్యూ అండి. చూడండి, B5 ఎక్కడ ఉంది? ఇదిగో దీంట్లోనే ఉంది, ఇంకెక్కడ లేదు కాబట్టి మనం దీన్ని లాక్ చేసుకోవచ్చు. లేదు, రెండు ఆప్షన్ లో కూడా సపోజ్ 5 ఇచ్చాడు, మరి అప్పుడు ఏం చేద్దాం? సికి వెళ్ళండి. సపోజ్ సికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ వచ్చిందని మళ్ళీ రివర్స్ లో రాయండి. 22/7. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాస్తే 3 7s 21, ఇంకా 1 మిగిలిపోతుంది. 1/7. కాబట్టి ఈ వాల్యూ సి. ఇక చూడండి, సి 3 సరిపోయింది. నెక్స్ట్ మరి డి కావాలంటే ఇదిగో ఇక్కడ వచ్చిందాన్ని మనం రివర్స్ చేసి రాస్తే కనుక 7 అవుతుంది. ఇదే వాల్యూ డి. ఈ విధంగా మనం ఇటువంటి లెక్కలు చాలా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి.